ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్. ఇయాల్టి మన ధూమ్ ధామ్ ముచ్చట్ల మస్తుగానం ముచ్చట్లు పట్టుకుని వచ్చినాయిగా షురు చేసుకుందాం పారి. నిజంగా కండ్ల ముందే ఎంత పెద్ద మోసమోలా ఇది. అసలు జనాలు తిడతారు, మంది ముంగట ఇజ్జత్ పోతుంది, మళ్ళా ముఖం ఎట్లా చూయించాలి అన్న సోయి కూడా లేదా అయ్యింది. ఎవరి గురించి అంటారా? మన షెయి పార్టీ సర్కారోళ్ళ గురించి వల్ల బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చినాకనే ఎలక్షన్లు అని ఊగా చెప్పినా మన రేవంత్ సారు. ఆఖరికత్తేమాయే బీసీల నోట్లే మనుగొట్టినట్టు అయింది. కొత్త రిజర్వేషన్ల సంగతి దేవుడెరుగు. అసలు ఉన్న రిజర్వేషన్లనే కోసి పడేసింది కాదు ఈ సర్కారు. ఇది పెద్ద దోఖానేనా కాదా? మరి మీరే చెప్పుర్రి. బీసీలకు వెన్నుపోటు పొడిచినట్టేనా కాదా? పారి ఈ షెయి పార్టీ ఎట్లెట్లా మోసం చేసింది, బీసీలు ఏమంటారు, ఏంది కథ గవర్నర్స్కుందాం. నిజంగా జనాలను మోసం చేసుట్లా షెయి పార్టీని మించిన పార్టీ లేదు. రేవంత్ సాను మించినోడు లేడు. ఈ మాట నేనంటలేను, ఇగో బీసీ జనాలే చెప్తురు. రోడ్ల మీదకి వచ్చి మరి రేవంత్ అన్నను పొట్టు పొట్టు తిట్టుకుంటా సార్ చేసిన మోసాన్ని నడి బజాట్ల బయట పెడుతురు. బీసీలంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకల్లా గంతగన చిన్న చూపు? వాళ్ళు ఏం పాపం చేసిర్రని వాళ్ళ ఓట్లు తీసుకుంటారు, ఓట్లేసేదాకా తీయడి ముచ్చట్లు చెప్తారు, ఒడ్డెక్కినాక నామ్మిచ్చిన అట్టేట ముంచుతారు. గిదా తరీకా. ఈ రిజర్వేషన్ల మీద ఎంత రామాయణం నడిపించిర్రు. నిన్న మొన్నటిదాకా 42% ఇత్తన్నం అనుకుంటా పాలాభిషేకాలు పూలదండలు చేయించుకున్నారు కదా. ఆఖరికత్తేమాయే బీఆర్ఎస్ పార్టీ మొదటి సంధి చెప్తున్నట్టే కోర్టులన్నీ లవల్లే. పంచాయతీ ఎలక్షన్ల 42% రిజర్వేషన్లు లేనేలేకపాయే. ఆఖరికి ఇదివరకు ఉన్నట్టు 23% కూడా తీసి పడేసి 17% చేసిర్రు. ఏంది అసలు? వాళ్ళు పెంచుతామన్నది ఎంత, కోసిందెంత? నెరిగింత అధ్వానమా? 42 ఉన్న కాడ కమస్కం సగమని ఇయ్యరా? అంటే ఇది బీసీలను రెచ్చగొట్టుడు, వాళ్ళను చిన్నగా చూసుడు కాకుంటే ఇంకేంటిది? బీసీ డిక్లరేషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ మాసంలో నవంబర్ 10 నాడు. దేశంలో ఎవ్వరు చేయని విధంగా మేమే కులగణన చేసినాం, దానికి 160 కోట్లు ఖర్చు పెట్టినాం అని డైలాగులు కొట్టిండ్రు. కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేలో 51% ఉన్నారు బలహీన వర్గాల సోదరులు, బీసీ సోదరులు అని కేసీఆర్ గారు తెలిస్తే వీళ్ళు వచ్చినాక వీళ్ళ సర్వేతోని 5% జనాభా తగ్గించిండ్రు. 51% లేరు, 46% ఉన్నారని చెప్పి అందులో తప్పుడు నివేదిక ఇచ్చిండ్రు. తప్పుడు నివేదిక వేయడమే కాదు, కమిషన్ అని వేసిండ్రు, ఇంకేదో వేసిండ్రు, జీవో అన్నారు, ఇంకేదో అన్నారు. ఒకటే పార్టీ 5 రకాలుగా మాట్లాడింది. ఒకసారేమో ఢిల్లీకి పోతారు, రాజ్యాంగ సవరణతోనే రిజర్వేషన్ అంటారు. ఇంకోసారి హైదరాబాద్లో ఇక మేము అసెంబ్లీలో బిల్లు పెట్టినాం అయిపోయింది పో అని ఒకసారి అంటారు. మూడోసారి క్యాబినెట్లో ఆర్డినెన్స్ ఇచ్చేసినాం పోండ్రి అని ఇంకోసారి అన్నారు. నాలుగోసారి ఆర్డినెన్స్ కాదు, బిల్లు కాదు, రాజ్యాంగ సవరణ కాదు, మేము జీవో ఇచ్చినాం, జీవోతో అయిపోయింది పో అని జీవో ఇచ్చినామన్నారు. ఇక ఆఖరికి ఏం చేసిర్రు మరి? ఇవన్నీ కాదు, పార్టీ పరంగానే రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పార్టీతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కి కొత్తగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు పంచాయతీ ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలకు. ఏం చేసిండ్రల్లా? ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 24% రిజర్వేషన్లను తగ్గించి 17% చేసిండ్రు. ఇవాళ ఇక్కడ 42 చెప్పింది, ఇచ్చిందేమో 17%. ఇంతకంటే అన్యాయం బలహీన వర్గాలకు నాకు తెలిసి భారతదేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఈ సర్వే ఆగనన ఈ గణన అనుకుంటా 100 కోట్లు ఖర్చు చేసింది ఎందుకోసం ఈ సర్కారోళ్ళు? ఉన్న రిజర్వేషన్లు తీసేసేతందుక? అంటే రేవంత్ సార్ కు బీసీల మీద గింతగానం కోపం పాగా ఎందుకు కావచ్చు? గిట్లనే అంటుర్రోళ్ళ. గింత పెద్ద మోసాన్ని దాటుకునుడు ఎవరితో కూడా అయితలేదు. ఎందుకైతుంది? ఇత్తన్నం అని చేతికిచ్చినట్టే ఇచ్చి ఉన్న శని నరుకుతే కోపం రాదా? తక్లీఫ్ అనిపించదా? అందుకే రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు రోడ్ల మీదకి వచ్చినాయి, ధర్నాలు చేస్తాన్నాయి, ఉద్యమ తొవ్వవాడుతున్నాయి. రేవంత్ సార్ చేసిన మోసాన్ని ఇగో గిట్లా బయట పెడుతుర్రు.
ఇక షెయి పార్టీ లీడర్లు ఏడ కనబడితే గాడ జనాలు కడిగెత్తనే ఉన్నారు. మంత్రి సీతక్క ములుగుల ఏదో కార్యం అయితే ఆడ ఆపి బీసీల మీద షెయి పార్టీ చేసిన అన్యాయాన్ని నిలదీసిర్రు. 20,000 మంది బీసీలు ఉంటే ఎస్టీలు 2,450 మంది ఉన్నారు, ఎస్సీలు 2,400 మంది ఉన్నారు. ఈరోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదట. మేము ఇప్పటి నుంచి కాదు, కన్నాయగూడెం మండలంలో కాంగ్రెస్ నాయకులు మా బుధాల మీద ఎత్తుకొని మేము ప్రతి క్షణం అనుక్షణం ఓకే రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ ఎస్సీలకు, ఎస్టీలకు, అనేది ఏంటంటే తర్వాత బీసీలకు ఓకే అక్కడ పర్లేదు. అయితే ఒక్కటన్నా రావద్దా మాకు పార్టీ తరఫున మాకు 42 రిజర్వేషన్ 42% ఇస్తానని ఒప్పుకున్నారు. మా కన్నాయగూడెం మండలంలో కనీసం ఒక్కటి కూడా రావద్దా బీసీలకు? సీతక్క మీదనే కాదు, షెయి పార్టీ చేసిన మోసంతో రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ సర్కార్ మీద కోపంతోనున్నారు, లీడర్ల మీద గరమైతుర్రు. ఇక రేవంత్ సార్ చేసిన ఘనకార్యంతోనే మంత్రులు, షెయి పార్టీ ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి రాకుండా అవుతుందట. అసలు ఈ పంచాయతీ ఎలక్షన్లల్లా బీసీలే గట్టిగా బుద్ధి చెప్తారని ఆ పార్టీ లీడర్లే చెప్పుకుంటుర్రోల్లా. అయితే చిన్నప్పుడు నువ్వేం కావాలనుకుంటున్నావురా అంటే ఐఏఎస్ ఐపీఎస్ అవుతా అని అనేటోళ్ళు. మంచిగా చదివితే ఐఏఎస్ అవుతారు కానీ చదవకుండా నోటి మాట కంటే అవుతారు అనోళ్ళ. అయితే గిట్లనేనోళ్ళ ఒకడున్నాడు, మన పట్నాలనే తిరుగుతుండు. ఆయన చిన్నప్పటి సంది ఐఏఎస్ అన్నా ఐపీఎస్ అన్నా ఏదో ఒక ఆఫీసర్ కావాలని అందరికీ చెప్పుకున్నాడు కావచ్చు, కానీ కానీ కాయుష్ మాత్రం గట్లనే ఉన్నట్టున్నది. మరేం చేసిండో ఎరికేనా చూడురు మీరే. నిజంగా ఈయన గొప్పోడంటే గొప్పోడేనోళ్ళ. ఇంతమంది పోలీస్ ఆఫీసర్లను జనాలను మోసం చేసుడంటే చిన్న ముచ్చట్నా? అసలు ముచ్చటేందంటే ఈయన పేరు శశికాంత్, తమిళనాడు ఆయన, కానీ మన గండానికి హైదరాబాద్ లో ఉంటాడు. ఉండి ఏం చేస్తాడంటారా, ఐఏఎస్ ఐపీఎస్ కొలువులా ఎలుగా పెడుతుండటనోళ్ళ. అరే ఆవంటే ఈ ముచ్చట ఈయననే చెప్పుకుంటున్నా అందరికి. ఏ గట్ల చెప్పుకుంటా నమ్ముతారా అనేరు. అగు గట్ల నమ్మేదందుకే 2 బాడీ గార్డులను పెట్టుకున్నాడు, వాకీటాకీలు తీసుకున్నాడు, ఐడి కార్డులు కొట్టించిండు. ఇక పట్నం అంతా తిరుక్కుంటా కారుకు సైరన్లు కూడా పెట్టుకున్నాడు. ఇక పట్నం అంతా తిరుక్కుంటా ఐఏఎస్ ఆఫీసర్ నన్ను అందరికి నమ్మించిండు. నమ్మినోళ్ళను ఇవిప్పిత్తా అదిప్పిత్తా, ఇడ సంతకం పెడతా గాడ సంతకం పెడతా అనుకుంటా నిలువుతా ముంచిండు. ఇట్లా 2 ఏళ్ల సంధి నడుతుందట సారు వారి నకిలీ ఐఏఎస్ కొలువు భాగోతం. మరి దొంగోడు ఏదో ఒకనాడు దొరకవలసిందే కదా. గిట్లనే 2-3 దగ్గర జాగలు ఇప్పిత్తా అనుకుంటా 10 లక్షలు గుంజిండట. అటెన్కా ఇదంతా మోసమని వాళ్ళకి అర్థమైంది. పోలీసులకు ఫిర్యాదు కడితే వాళ్ళు ఇగో షేక్పేటలో దొరకబట్టిరు. కానీ వీడెంతమంది నమ్మించుండోలా అసలు. కార్లు, డూప్లికేట్ బాడీగార్డులు, ఐటీ కార్డులు, గన్మెన్లు, వామో పేరుకు డూప్లికేట్ ఐఏఎస్ ఆఫీసరే గాని ఒరిజినల్ ఐఏఎస్ ఆఫీసర్ లెక్క గంత మందిని మోసం చేసిండంటే హుషారుగాల్లోడు కదా. ఆవుగాని ఇప్పుడు అందరికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా, అకౌంట్లు ఉన్నాయి కానీ బ్యాంకు ఓడే బంద్ అయిపోయింది కదా. ఏటీఎంలకు కూడా పోతలేరాయే, ఫోన్లలోనే పైసలు పంపుకున్నాడు తీసుకున్నాడు నడుస్తుంది. అట్లని బ్యాంకులతో పనే ఉండదు అనుకోవడానికి వీల్లేదు. మున్పటంతా కాకుండా బ్యాంకుకు పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు, ఆడ పనులు కూడా ఉంటాయి. అయితే ఊర్లనుల్లా ఒక బ్యాంకుకు పోవాలంటే ఏముండాలనో ఎరికేనా? ఒక బ్యాంకు పాస్బుక్ లేకున్నా నిచ్చెన మాత్రం ఉండాలి. గీదేం కథరో అనుకుంటుర్రా అయ్యింది? ఆ కథ ఏందో మీరే చూడుర్రి. ఆహా ఇగో గీ అన్న చూడవు నిచ్చెనెక్కుతుండు. అయ్యో నిచ్చెనెక్కి ఇంటి మీదకు ఓడు కూడా సుతారమా? గది కూడా చిత్రమేనా అనేరు ఆయంత. ఆగుర్రి జర సైసూర్రి, ఈయన బ్యాంకుకు పోయేదందుకు నిచ్చెనతో ఇట్లా సాహసం చేస్తాడు. అరే ఆవంటే ఇది స్టేట్ బ్యాంకు. అరే స్టేట్ బ్యాంక్ అనగానే నవ్వకుర్రోళ్ళ. ఒడిశా రాష్ట్రంలో ఉన్నది ఈ స్టేట్ బ్యాంకు. 1వ అంతస్తులు ఉన్నదటనుల్లా. అయితే రోడ్డు ఎడల్పు చేసే కార్యంలా మున్సిపాలిటీ ఆఫీసర్లు ఈ బిల్డింగ్ కున్న మెట్లను తీసేసిర్రు. అంటే రోడ్డు మీదనే ఉన్నాయట ఆ మెట్లు. ఇంకెందిగా బ్యాంక్ ఏమో 1వ అంతస్తులా, మీదికి పోయేదందుకేమో మెట్లు లేవాయే. మరి ఎగిరిపోవడానికి జనాలేమన్నా పిట్టలా పావురాలా? ఇక బ్యాంకుకు పని మీద వచ్చిన వాళ్ళకు కరెంట్ షాట్ కొట్టినట్టు అయింది. అటెన్క ఆఫీసర్లు ఒక నిచ్చెన పెట్టిర్రు. ఇక నిచ్చెన ఎక్కుకుంటా బ్యాంకుకు పోతారు చూడుర్రి.
ఓరి దేవుడు చూసిండ్రా అసలు బ్యాంకుకు పని మీద పోతేనే లైన్లలో నిలబడాల్సి వస్తుంది. ఇక గంటల కమానం ఓపికతో నిలబడ్డా లంచ్ టైం అని సర్వర్ డౌన్ అని గసొంటి కష్టాలు ఉంటాయి. ఇక గివిసాలదని ఇప్పుడు ఈ బ్యాంకుకు పోవాలనంటే గిట్ల సాహసం చేసి మరీ పోవాలి. పుసుక్కున కాలు అటు ఇటు అయితే ఖతమే. ఇక మొత్తానికి స్టేట్ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంకే పోర్రి, అదేందో చిత్ర విచిత్రాలన్నీ స్టేట్ బ్యాంకులనే అవుతుంటాయి అని కారడ్డమాడుతురు అక్కడి పబ్లిక్. ఇక ఇంకొక్క ముచ్చట ఉన్నది, ఒక్క ముచ్చట చూస్తే చిత్తం అవుతుంది. సూదురట పార్రి గిరేగా ముచ్చట. ఈ ఆర్టీసీ బస్సులా ఏమైతుందో చూడురి. अरे आबरा मन्या मन्या आबरा आप लेर सामे एंगे विषय आप मनवाने आप आज गुड़का वीडियो बनाने అర్థమైంది అన్నోళ్ళ. నేను చెప్తా, ఇద్దరు పోరగాళ్ళు కుత్కెళ్ళి దాంక తాగి డ్రైవర్ సాబ్ను కొడుతురు. అరే ఎందుకు కొడుతురా నాయన అని అడుగుతానేమో, కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్ద నాయన, గిట్లనే కొడతాం గిట్లనే చేస్తాం, మాకెవర్రా ఎదురు చెప్పేది అని అంటుర్రట. అంటే ఎమ్మెల్యే వాళ్ళ పెద్ద నాయన అయితే గిట్ల రుబాబు చేయొచ్చునా? పంచాయతీ ఎట్లా షురు అయిందంటే హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ పోయే బస్సు నర్సంపేటలో ఆగిందోళ్ళ. ఈ పోరగాళ్ళు నర్సంపేట టికెట్ తీసుకున్నారట. మరి అట్లా తీసుకున్నప్పుడు ఇక్కడ దిగాలే కదా, దిగలే. మంచిగా నిద్ర వేర్రు. డ్రైవర్ సాబు వాళ్ళ నిద్ర లేపిండు నర్సంపేట వచ్చిందని ఖతం. ఇక వాళ్ళకు బీపీ లేచినాయి. మంచి నిద్రలుంటే మమ్మల్నే లేపుతావా అని కొట్టేందుకు పోయిర్రోలా. ఇక డ్రైవర్ అన్న డైరెక్ట్ పోలీస్ టౌన్ కు పట్టుకుపోయిండు బస్సును. ఆడ పోలీసులకు అప్పచెప్పిండి తాగుబోతులను. వరంగల్లో ఎక్కారు వీళ్ళిద్దరు, నర్సంపేటలో దిగవలసిన వాళ్ళు దిగలేదని అనుమానం వచ్చి చూసే వరకు ఉన్నారు, తాగి పడుకున్నారు. ఇతరులకు వచ్చి ఆపి లేపుతా ఉంటే లేచిళ్ళు మమ్మల్ని లేపుతారు అని కొడతా ఉన్నారు. అంతే ఇక ఇసుంటి వచ్చినాక మళ్ళీ 2 దెబ్బలు కొట్టి ఇక నాకు స్టంట్లు పడి ఉన్నాయి. ఇక ఏమైనా తాగితే నేను ఇబ్బంది అవుతుంది. ఇక టకటక ముందటి కూరుకొచ్చింది. ఊరికొచ్చి ఇక్కడ పెట్టి ఇక పోలీస్ స్టేషన్ పోదామని ఇటు వస్తానా, బ్యాగ్ చూసుకున్నాను. ఇక బ్యాగ్ తోటి కొడతాను. ఇది జరిగింది. పాపం ఈ డ్రైవర్ సాబ్ ఎంత పెద్ద మనిషి, కమస్కం వయసు కన్నా విలువీయరా? ఎమ్మెల్యే పేరు చెప్పి తెగవరుడేందో, అసలు గిట్ల తయారైతురేంది? ఈ రౌడీయిజం ఏంది, గూండాయిజం ఏంది? ఇవి ఆల్జీ దుందాం ముచ్చట్లు. మళ్ళీ చేపిసోలా ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకుని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు టీ న్యూస్.